మన దొరూరు గా ఆఫీస్నే గడికి పట్టుకొచ్చే. కానీ రేపు ధర్మసాగరం మండలంలో మన చిన్న దొరసాన్ పేరు విన చేసేదానికైతే ఆమె పోయి సంతకం పెట్టి రావాలి. దొర లేకుండా దొరసాన్ ఎట్లెత్తదే? ఆయనకు మోసమరకుండా పనులుండే. మన మండలం కింది పట్ట అయితే నేనే చూసుకుందును, అది పక్క మండలం పనా. గట్లంటారా? దొరోరేమో రమ్మన్నారంట బాంచన్. కౌలు గింజలు కొలువురా అంటే పైసలు ఇస్తా అంటివి, మళ్ళా పంటలు వచ్చే. అవి ఎట్లు ఇస్తావు, ఇవి ఎట్లు ఇస్తావు? ఎగదొగ్దాం అనుకుంటున్నావా ఏంది? ఆ గంత మాట ఎందుకంటారు బాంచన్? అగ్గిన గాండ్లు అంటే ఎట్లా? జర ఈ 7 కాలం కింద మీద 4 దినాలు పోతే అటో ఇటో ముట్ట చెప్తాం కదా. పలిసిన ఆదరా మాట మాట చెప్తాను. దొరా కన్నెర చెప్తాడు, మళ్ళా పంటకు నాగలే కట్టద్దన్నాడు. ఇగో ఏమని సంఖ నాకుతావు నాకు పో. అయ్యా మీరే గట్లంటే ఎట్లా వాంచే? భూమి ఇవ్వకపోతే ఎట్లా బతుకుతావు? ఈపులో గొట్లండి కానీ కడుపులో గొట్లకండి. మీ ఉచ్చదాగమని తాగుతాము కదా బాంచన్. గడి నేను నోరులేదు అదరా నీకు? నువ్వెంత నీ బతుకెంత? అదెట్లా మాట్లాడుతుంది, నువ్వెట్లా మాట్లాడుతున్నావు? దీని గట్టు నువ్వు తెచ్చి మీరు కూడా చదవాలరా. మీరే కాదు, ఊర్లో అందరు చదవాలి. చదువా? చదివినాం కదా, మన ఊళ్ళో 5 వరకు ఉంటే 5 వరకు చదివి పాస్ అయినాం. ఇంకేం చదవాలి? అందరం అయితే చదివి పాస్ అయినాం. ఇంకో వీళ్ళ వసంత కూడా అది చదివింది. అయినా ఎప్పుడో అయిపోయిన చదువు గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకురా? ఎప్పుడైనా చదవచ్చురా, చదువుకుంటే మంచిగా ఉంటుందని చెప్తా అన్న. మీ ఇంట్లో నువ్వు అంటే ఒక్కని కాబట్టి చదివిస్తానులా. నీ లెక్క మమ్మల్ని కూడా చదివించాలంటే ఫెయిల్లోకి ఓడి అవుతాడు, బర్రెనోడు అవుతాడు, గడిలో పనిలోడు ఎత్తాడు. మాకు కూడా చదువుకోవాలని ఉంటుందిరా, కానీ ఏం చేస్తాం? పని చేయకపోతే వెళ్ళదు. ఇగో రాత్రి కూడా మా నాయనతో పోయి దొరబాయిల మోటార్లు బాగు చేసుకుంటూనే ఉన్నా. అయినా చదివి నౌకరీ చేసే ముఖమా మాది? నువ్వంటే ఓ కవితలు గివితలు రాస్తావు. ఇక మీ అయ్య కూడా ధైర్యం చేసి చదివిస్తాడు. మా నాయన కూడా చదివించాలని అనుకున్నాడు రా, కానీ అప్పులు గిప్పులు యాదికొచ్చి ఇక ఊకున్నాడు. అరే మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలియదారా? మిమ్మల్ని బడికే పోయి చదవంటలేను, పని చేసుకుంటా కూడా చదవచ్చు. ఉద్యోగానికి కాదు, తెలివి కోసం చదవాలి. పత్రికలు పుస్తకాలు అన్నీ చదవాలి. చదువుకుంటే ఎవరి ముంగట వంగి నిలబడే అవసరం ఉండదని చెప్తా అన్న. నువ్వు మంచిగా చెప్తున్నావు, కానీ చదవాలంటే పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకెవడిస్తాడు? తాలూకాకు పోయి గ్రంథాలయంలో తెచ్చుకోవచ్చు కదా, అదైతే శాత కాదు. నువ్వెందుకు రంది పడుతున్నావు రా? కౌలు పైసలు అందిని నేను ఎట్టిపోతాను రా? నేను ఉన్నా కాదురా, ఉట్టిగా ఎందుకు? అంతా సరిగ్గానే ఉన్నది. ఇక భూమి మీ పేరు మీద అయినట్టే. ఇక్కడ సంతకం పెట్టుంది దొరసాని. అరే ఇందాక అడిగిన ఫైల్ ఏది? ఉన్న భూమిని కూడా అమ్ముకొని ఎక్కడికి పోయి బతుకుతామయ్యా? ఇంత బాధపడుకుంటా భూమి ఎందుకు అమ్ముకుంటాను? అమ్మసుంటి భూమిని భయపడి అమ్ముకుంటా. నేను ఒకసారి మా నాన్నతో మాట్లాడతా, రిజిస్ట్రేషన్ ఆ తర్వాత పెట్టుకుందాం.
ఏడు చూసుకుంటే తొక్కుతానవరా జరైతే కారు గుద్దుకునేటోనివి త్వర చిన్న దొరసాన్ని చూస్తాడా పొద్దుగాలనే పట్నం తోలుతాండు. ఏంద్రా గింత రాత్రి మంచి వన్నం లేపుకొస్తాను. అరే చిన్న దొరసాని హైదరాబాద్ పోతుందని మీ నాయన చెప్పింది కదరా. చెప్పిండు అయితే నేను చిన్న దొరసాని ప్రేమిస్తాను రా. అంటే దొరసాని కూడా నన్ను చూస్తాంది, ఛత్రి కూడా ఇచ్చింది. అరే బండి మలుపు ఏమైంది? గడికిపోయినాక చెప్తా దొరసాని. దొరా అమీన్ సాబ్ వచ్చిండు. నమస్కారం దొర. నిన్న భీమారంలా జీపు వేల్చి తహసీల్దార్ని చంపినరు. ఇవాళ చిన్న దోర్సాని కారు మలిపినరు. చుట్టుపక్కల మూమెంట్ మొదలైంది. అందుకే సర్కారోళ్ళు మన స్టేషన్కు కొత్త సిఐని తబాదలు చేశారు. ఆయన జరా ఖతర్నాక్, కిసొంటివన్నీ చూసుకుంటా ఊకునే రకం కాదు. హలో, ఊళ్ళన్నీ జల్లెడబడతాం. ఎవడెక్కడ దాక్కున్నా గుంజుకొచ్చి కాల్చి పారేస్తాం. హలో, వాళ్ళ సంగతి మాకు వదిలేయండి దొరా. మీరు నిమ్మలంగా ఉండ్రి, ఏం భయపడకుండా దొరా. ఏమంటాను? భయపడకుండ్రా. నాకే ముచ్చట్లు చెప్తానవా? మీ పోలీసులు పరువు పోగొట్టుకోవద్దంటే ముందుగా పనులు సురువు చేయండి.